దేవుని నామానికి స్తోత్రాలు. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఈ దినమందు ఏమిటంటే మా అమ్మమ్మ గారు జ్ఞాపకార్థ కూడిక మాట. జ్ఞాపకార్థ కూడిక రోజున ఆవిడ గురించి మరి దేవునికి మహిమకరంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి నాయుడ్స్‌లో మీకు తెలుసు కాపుల్లో జన్మించారు. మరి ఒక 50 సంవత్సరాలు 52 సంవత్సరాల కిందట మరి యేసుప్రభు గురించంటే, ఆ టైంలో చాలా తక్కువ మంది తెలుసుకునేవారుమాట. అయితే మా కోరుకొల్లు గ్రామంలో ఆళ్ళ అక్క, చెల్లెళ్ళు, అన్నాదమ్ములు అందరిలో కూడా మా అమ్మమ్మ గారు మరి ఫస్ట్ దేవుడిని తెలుసుకోవటం జరిగింది. ఆవిడ భగవద్గీత చదువుతూ, మరి హార్మోనియం పెట్టుకుని కృష్ణుడి పాటలు పాడుతూ, మరి దేవుడిని స్తుతిస్తూ ఉండేది. దేవుడు నాకు కావాలి, స్వర్గం నేను వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చూసేవారు. ఆళ్ళ అమ్మగారు కూడా 16 మంది సంతానమైతే ఒక దేవతే నా కడుపున పుట్టేసిందని వేడి నీళ్ళు తొరిపి బాత్రూంలో పెట్టి లేపేవారంట. అంత గారాబంగా చూసారంట అమ్మమ్మ గారిని. అంతలాగా ఆవిడ దైవభక్తిలో పెరిగారు. అయితే నా భర్త పుట్టిన టైంలో మరి అంతకితం వరకు మడి కట్టుకుని పూజలు చేసి, ఆ వ్రతాలు చేసి, నోములు చేస్తూ ఉండేవారు. నిజ దేవుడు తెలీదు అమ్మమ్మ గారికి. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఒక దైవజనులొచ్చి నేనే మార్గము, సత్యము, జీవమని ఒక దైవజనులు చెప్పటం అమ్మమ్మ విన్నదంట. ఇదేంటి రోజు దీపారాధన చేస్తున్నాను, మడి కట్టుకుని పూజలు చేస్తున్నాను. మరి నేను చనిపోతే స్వర్గం వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు ఎందుకు ఈ పూజలన్నీ? ఎందుకు ఈ వ్రతాలన్నీ? మరి చిన్నప్పటి నుంచి నేను ఇంతగా కృష్ణుడిని పూజించాను కదా! భగవద్గీత చదివాను కదా! అని అమ్మమ్మ గారు ఆ క్షణాన్నే మరి మారిపోయి తన హృదయాన్ని యేసయ్యకిచ్చి, యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకుని ప్రేయర్ చేయటం ప్రారంభమైందండి. అదే టైంలో ఎన్నో శోధనలు మా అమ్మమ్మ గారికి. మరి మాలోళ్ళ దేవుడని అది చెప్తున్నానని ఆ క్యాస్ట్ గురించి కాదండి. సారీ క్షమించండి. అయితే మాలోళ్ళ దేవుడిని నమ్ముకుంది, దీపారాధన మానేసిందని మా అమ్మమ్మని చాలా శోధించేవారు. కానీ నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, మన విమోచన కొరకు ఆయన యజ్ఞ పశువుగా అయ్యాడని అమ్మమ్మ ఆ సత్యాలన్నీ తెలుసుకుని యేసయ్య గురించి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా, ఎక్కడికైతే తను వెళ్ళేదో అంతకితం కృష్ణుడి మీద పాడే పాటలన్నీ కూడా యేసయ్య మీద తను కుదుర్చుకుని పాడేదమాట. ఆ రాగం కట్టి. ఎక్కడికెళ్ళినా అమ్మమ్మ చేత సాక్ష్యం చెప్పించుకోవడం, పాటలు పాడించుకుంటూ ఇవన్నీ అయితే మరి యేసయ్యని నమ్ముకుంటూనే ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి కదా! సాతానుకి మనం శత్రువైనప్పుడు. అలాంటి టైంలో చనిపోవడం, మళ్ళీ నా భర్తకు పోలియో రావడం, ఇవన్నీ కూడా చాలా ఎదురైనయి. అయితే అప్పుడు మా అమ్మమ్మ గారిని, మా తాతయ్య గారు అందరూ కూడా ఏ ఏ దీపారాధన మానేసింది. అయితే ఈవిడకి ఇన్ని బాధలొస్తున్నాయి అన్నా సరే యేసయ్యని మాత్రం ఆవిడ వదలలేదు. ఎందుకంటే ఆయన నా నిజరక్షకుడు. తనకెన్నో శోధనలు, బాధలు, అనారోగ్యాలు, సమస్యలు. ఎందుకంటే తన భర్త తాగుడు, పేకాట. తనకి ఎంతో పెద్ద కుటుంబంలో పెరిగి వచ్చింది గానీ అమ్మమ్మ గారు మరి తన భర్తను చేసుకున్నాక ఆయన సరైన సౌకర్యాలు, అన్న వస్త్రాలు కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఎందుకంటే తనకున్న అలవాట్లను బట్టి మాట. 5గురు పిల్లలండి మా అమ్మమ్మ గారికి. అలాంటి కష్ట దినాల్లో కూడా మరి దేవుడు నిజమైన దేవుడని తెలుసుకుని, అయితే తను ఎవరి గురించైనా తను ఎలా అయితే రక్షణ పొందుకుందో అనేక మందికి నిజమైన దేవుడని చెప్పుతూ ఎంతగానో తను సువార్త చేసేదన్నమాట. ఎక్కడికెళ్ళినా పాటలు పాడడం, యేసయ్యని నమ్ముకోండమ్మా, యేసయ్య మనశ్శాంతి ఇస్తాడమ్మా, ఆయనే లోకరక్షకుడమ్మా అని చెప్తూ తను మాత్రమే రక్షించబడి ఊరుకోలేదండి. నేను తెలుసుకున్న ఈ రక్షణ సంతోషం అనేక మందికి తెలియాలని అన్ని గ్రామాలకు వెళ్ళి ఊరు లోపల మా గ్రామానికి ఒక 6 కిలోమీటర్ల పొలాలుంటాయన్నమాట. ఆ ప్లేస్‌కి కూడా ఆవిడ ఎంత ఉన్న ఆవిడగా పెరిగిందో, అలాంటి టయానికి ఇక్కడ వర్షాలు పడుతున్నా సరే, అలాంటి ప్రాంతాలు ఆవిడ ఆ బురదలో నడిచి వెళ్ళి, సువార్త చేసి ఇంటింటికి వెళ్ళి, మళ్ళీ దేవుడు తన సేవకు పిలిచాడని, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు అనేక మందికి చెప్పాలని, మా దొడ్డులోనే మందిరం కట్టి ఆవిడ సువార్త సేవ చేస్తూ, సేవకుల్ని రప్పించి, వాక్యం చెబుతూ, నేను దేవుని సేవ చేయాలని ఎంతో భారం మాట. ఎవరికైనా సరే సువార్త చేసే విషయంలో అందరి ఇళ్ళకెళ్ళి ఆరాధన స్టార్ట్ చేసి ఇంటింటికి మరదల మందిరానికి రండి, కోడల మందిరానికి రండి, పాప మరదల అందరినీ పిలుచుకుంటా 3 సార్లు పిలుచుకుంటూ వచ్చేవారన్నమాట. అలాగా అమ్మమ్మ అంత పరిచర్య చేశారండి. మరి అమ్మమ్మ అలాగా దేవుడిని నమ్ముకున్న టైంలోనే నా భర్తకి పోలియో వచ్చినప్పుడు ఆయన దేవుని సేవ కొరకు ఆవిడ ప్రతిష్ఠించుకుంది. ఇంకా ఆయనకి ఆత్మల పట్ల అయితే ఇంకా భారం రాలేదు.
నా భర్త కొరకు ప్రేయర్ చేయండి. అయితే నా బావగారు కూడా రక్షించబడాలి, నిజమైన దేవుడిని తెలుసుకోవాలని అమ్మమ్మ కోరికండి. అయితే నాకు చిన్నప్పుడు మరి నేను కూడా విగ్రహారాధన ఎప్పుడైతే తన మనవరాలుగా నేనున్నానో నా భర్త శ్రీనివాస్‌తో పెళ్ళైనప్పుడు కూడా నేను విగ్రహారాధన ఫోటో పట్టుకెళ్ళడానికి చూసానమాట. అంటే యేసయ్య అందరి దేవుళ్ళలో కలిపి ఒక దేవుడు అనుకున్నాను. ఆయన మన పాపాల కోసం మరణించాడని, మన కొరకు రక్షణ ఇచ్చాడని, విమోచకుడనే విషయం నాకు తెలీదుమాట. ఎప్పుడైతే అమ్మమ్మ దగ్గరకొచ్చానో ఆయనే నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, విమోచకుడనేసి నేను తెలుసుకున్నాను. అప్పుడు ఎంటనే విగ్రహారాధన మానేశాను. యేసయ్యని నా రక్షకుడిగా 93లో అంగీకరించి ఆయన కొరకు మేము బ్రతుకుతున్నాము. మా బావగారు రక్షించబడాలి. మా గ్రామంలో మరి ఊరంతా తిరిగి ఇంకొక ఆవిడ, ఈవిడ ఇద్దరూ కలిసి పరిచర్య చేస్తూ ఉండేవారు. అమ్మమ్మ అంత సేవాభారం కలిగిన తల్లి మా అమ్మమ్మ. మరి ఆవిడని బట్టే మేము నిజ రక్షకుడిని తెలుసుకునే భాగ్యం నా కుటుంబంలో ఇప్పుడు మా చెల్లి చెప్పారు, మా చిన్నమ్మమ్మ చెప్పారు. అందరం కూడా మా అమ్మమ్మని బట్టే మేము యేసయ్యని తెలుసుకొనడానికి, సత్యదేవుడిని తెలుసుకొనడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. మరి ఆవిడ యొక్క దీవెనని బట్టి, ఆవిడ యొక్క భారము నా పిల్లలందరూ రక్షించబడాలి, నా కుటుంబం అంతా మారాలని మా అమ్మమ్మ గారి ఆశ. ఎవరైనా అంతే కదండీ! నరకము నుంచి ఎవరమైతే తప్పించుకుంటామో అక్కడ కీడుందని మనకు తెలిసినప్పుడు ఇంకొకళ్ళు కూడా ఆ కీడులో పడకుండా మనం తప్పించాలి, నరకం తప్పించబడాలి, నిజ రక్షకుడిని తెలుసుకోవాలని భారంతో మనం చెప్తూ ఉంటాం. అలాగా మా అమ్మమ్మ అలాంటి పరిచర్య చేసిందండి. మరి అదే భారం నాకు, మనకి, మనందరికీ కూడా ఉంది. అలాంటి పరిచర్య మరి అమ్మమ్మ వదిలిన సంఘాన్ని ఇంకొక బాబు నడిపిస్తున్నారు. మేము కూడా అమ్మమ్మలాగానే ఇలాంటి పరిచర్యలో మరి భారం కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలని ఆశ. అమ్మమ్మ సత్యదేవుడిని నమ్ముకుంటం మాత్రమే కాకుండా తను అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఒక సంఘాన్ని కట్టి, ఒక సేవకుడిని పెట్టి, ఇంకా అనేక స్థలాలు, తన సంఘాలంటే కట్టలేదు గానీ చాలా స్థలాలకు వెళ్ళి తన సాక్ష్యం చెప్పి, సువార్త చెప్పి అనేక మందిని ప్రభువులోకి నడిపించిందండి. అలాంటి మంచి అమ్మమ్మని దేవుడు మాకిచ్చారు. మరి ఇప్పుడు ఆవిడైతే పరదేశంలో ఉన్నారు. మరి ఆవిడని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది సత్యదేవుణ్ణి, మరి కులానికి ఈ దేవుడు కాదు, మానవాళ్ళందరి కొరకు ఆయన మనల్ని పుట్టించాడు, మన కోసం ప్రాణం పెట్టాడని అందరూ తెలుసుకోవాలని ఆశపడుతూ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలండి. అమ్మమ్మ గారి పేరేంటమ్మా? రంగమ్మ. రంగమ్మ గారు. రాహేల్. ఏ సంవత్సరం చనిపోయింది? 2001లో ప్రభు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇది ఒక గొప్ప దైవజనురాలి యొక్క ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు ఇది వర్ధంతి. గొప్ప దైవజనురాలి వర్ధంతి రంగమ్మ గారు. ప్రభువులో ఆమె పేరు రాహేలమ్మ గారు అని వింటున్నాం. దాదాపు 24 సంవత్సరాలు గడిచాయి అమ్మగారు ప్రభు దగ్గరికి. 2001 అన్నారు, 2021 అంటున్నారు. అది ఒకటి 21. మొత్తం మీద 2021లో అమ్మగారు దేవుని పిలుపు అందుకొని తన నిత్య నివాసానికి వెళ్ళారు. ఇది 4వ వర్ధంతి. రాహేలమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచాయి. దేవునికి స్తోత్రం. అమ్మగారి యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి, మరి కుమార్తె లూది అమ్మ చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అమ్మగారి ద్వారా ఒక సంఘమే కట్టబడింది. ఇవాళ ఒక పాస్టర్ గారు ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు, మీకా బాబు. చాలా సంతోషం. గొప్ప మాదిరి. కుమార్తె లూది అమ్మ చెప్పినట్టుగా మనందరికీ అమ్మ మాదిరి. అలాంటి ఆత్మల భారంతో మనం జీవించాలి అనే ఆశ, ప్రార్థన మనందరం కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఉమ్, ఉమ్. వాళ్ళు కూడా ఆవిడేమో చెల్లెలండి, చెల్లెలు వంటి మనవరాలు. ఎ- వాళ్ళిద్దరు మా ఎ- అమ్మకి ఎ- చెల్లెళ్ళండి. ఆ, అంటే అమ్మకి చెల్లెళ్ళు అంటే రాహిలమ్మ గారి కుమార్తెలే. లేదండి, ఆ. చెల్లెలు. రాహిలమ్మ మనవరాలండి మేము. ఆహా. కొంచెం నాన్నగారికి 2 మ్యారేజ్, మొదటి భార్య ఆ. ఫస్ట్ అక్క, మేము రెండో భార్య. రాహిలమ్మ గారి చెల్లెళ్ళు మీరు. చెల్లెలు అమ్మగారి చెల్లెలు చెల్లె. మేము పుట్టారు అని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం అర్థం అవుతుంది కానీ లేదా మేము అసలు ఒక్క తల్లి పుట్టిన కూడా ఉండరండి. అంత ప్రేమగా ఉన్నారు. చాలా కూడా అసలు ఇటు పెట్టరు, అసలు ఆడ 10 మంది, మేము 6 16 మంది అండి. మొత్తం మీ నాన్నగారి సంతానం సంతానం 16 మంది. 16 మంది. అద్భుతం, అద్భుతం. ఇస్రాయేలును మించిపోయారు. ఆడ 12 అయితే మీరు 16 మంది. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన సాక్ష్యం విన్నాము. నాన్నగారి పేరేంటమ్మా? నరసింహులండి. నరసింహ. నాన్నగారు కూడా ప్రభుని తెలుసుకున్నారా? ఆ. ఆయన భగవద్గీత పురాణం చెప్పేవారు. అదే అదే అధ్యాయం మా అమ్మగారికి వచ్చినాయి. ఉమ్. పెళ్ళి అయింది, అంత చాలా బాగా. ఎవరో నాకు పోలియో వచ్చినప్పుడు పరిస్థితులు పెట్టి దేవుని తెలుసుకున్నాను మా అమ్మగారు. సరే, సరే. ప్రభు చిత్తం. అమ్మా చెప్పండి, ఏమో చెప్తారా? త్వరగా ముగించమనా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం ఒక చిన్న మాట చదువుకుందాము. యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యెషయా 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సర్వలోక రక్షక, నీకు వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రియ తల్లిగారు రాహేలమ్మ గారు మరి నిండు వృద్ధాప్యము దనుక 80 సంవత్సరాలు దాటిన ఘట్టము దనుక జీవించి నీ కృపచేత అయ్యా 4 సంవత్సరాల క్రితం నీ దివ్యమైన పరలోక పిలుపును అందుకొని ఈ మట్టి లోకాన్ని వదిలి మహిమలోకంలో ప్రవేశించి 3వ ఆకాశము చేరి ధన్యురాలైనారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ తల్లిగారి జీవిత సాక్ష్యమును బట్టి, వారు చూపించిన మంచి మాదిరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి తోడబుట్టినటువంటి వారి యొక్క తోడబుట్టిన బిడ్డలందరూ కూడా 16 మంది సంతానమని మరి వింటున్నాం. ఎంతో అద్భుతమైన విషయం తండ్రి. అందులో రక్షణ పొందిన కుటుంబ సభ్యులందరూ కొరకు నీకు స్తోత్రం. మరి ఇంకను రక్షణ పొందకుండా ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు దర్శించండి. మీరు దర్శిస్తే తప్ప ఎవరు కూడా గ్రహించలేరు తండ్రి. సువార్త ఎవరికి అర్థం కాదు. నీవు దర్శిస్తే మనోనేత్రాలు వెలిగిస్తేనే ఎవరికైనా యేసు ఎందుకు రక్షకుడో అర్థమవుతుంది తండ్రి. అద్భుత రీతిగా రాహేలమ్మ గారి కన్నులు మీరు తెరిచారు ఒక్క దినములోని. ఇది నీ నిత్య సంకల్పము, నీ దివ్య సంకల్పం. అలాగే కుటుంబ సంబంధులందరినీ, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరి కళ్ళు తెరవండి. అందరినీ మేము పరమరాజ్యములోనైనా కలుసుకొని యుగ యుగములు కలిసి ఆనందంగా అంతము లేని కాలము జీవించే కృప దయచేయండి. ఈ యొక్క వర్ధంతి 4వ వర్ధంతి సందర్భంగా రాహేలమ్మ గారిని కూర్చిన జ్ఞాపకాలు చెప్పుకున్నాం. ఎంతో ఆశీర్వాదకరమైన జ్ఞాపకాలు తండ్రి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును అన్నారు. నిజముగా
ఆమె భారము, ఆమె చేసిన ప్రయాస, అహర్నిశలు ఒక ఆత్మను పట్టుకోవాలి, రక్షణలోకి తేవాలనే మంటతో అమ్మగారు జీవించినటువంటి విధానం మాకందరికీ ఒక గొప్ప ప్రోత్సాహముగా, గొప్ప స్ఫూర్తినిచ్చేదిగా ఉన్నది మా ప్రభువా. మేము ఈ సాక్ష్యాన్ని మరవకుండా మా జీవితంలో, మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా, చివరి గడియ వరకు కూడా ఆత్మల రక్షణ కొరకు మేము భారముతో పాటుపడి పనిచేసి ప్రయాసపడుతూ జీవించే కృప దయచేయండి. ఈ గృహమంతా నీ మహిమ మేఘమనింపండి, ఆశీర్వదించండి. ఇప్పుడు కొంచెం సేపు నాతో, మాతో అందరితోనూ మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములోని కొన్ని మాటలు లోకానికి అభ్యంతరకరంగా ఉంటాయి. అందులో ఇదొకటి. ఇంతకుముందు రాహెలమ్మ గారు రక్షణ పొందడానికి కారణమైన బైబిల్ వచనం లూదియమ్మ చెప్పారు. అది కూడా ఒక అభ్యంతరకరమైన మాట. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటే మరి మిగతా మతాలన్నీ ఏం కావాలండి? నేనొక్కనే మార్గాన్ని అని ఆయన వచ్చింది 2000 సంవత్సరాల కిందట. అంతకుముందు 1000 సంవత్సరాల క్రితం ఎన్నో మతాలు భూమి మీద ఉన్నాయి. ఎన్నో మార్గాల్లో భక్తి సాధన చేశారు. యేసు ప్రభు వారు అవతరించక ముందే 500 ఏళ్లకు ముందే గౌతమ బుద్ధుడు ఉన్నాడు. దాదాపు అప్పటి నాగరిక ప్రపంచం అంతా కూడా బౌద్ధ మతం వ్యాపించింది. ఎప్పుడైతే సామ్రాట్ అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినాడో, ఆయన రాజు గనక ఆయన తన చెల్లెలిని ఒక మిషనరీ లాగా ఈ బౌద్ధ ధర్మం కొరకు అంకితం చేసి పంపించాడు. ఇంకా సెంట్రల్ ఏషియా మొదలుకొని, ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని శ్రీలంక వరకు, ఇటు తూర్పు రాజ్యాలు, ఇక పశ్చిమ రాజ్యాలు అంటే అప్పుడు అమెరికా అనే దేశమే లేదు. అమెరికా అనే దేశము 200 ఏళ్ల కిందట మొన్న పుట్టింది. అప్పుడు అమెరికా లేదు. అదంతా బీడుపడ్డటువంటి భూమి. కొందరు ఆటవిక తెగలు ఉన్నారంటే అమెరికా అప్పట్లో పెద్దగా ఏం లేదు. మిగతా అత్యధిక శాతం నాగరిక ప్రపంచంలో దాదాపు 80% బౌద్ధారామాలు అప్పట్లో వెలసినాయి. ఆ తర్వాత 500 ఏళ్లకు ఈయన వచ్చి నేనే మార్గమునంటే, మరి ముందు అందరూ తిక్కలోళ్ళు ఏంటండి? వాళ్ళందరూ జ్ఞానహీనుల, అమాయకుల, వాళ్ళకి ఏం తెలియదా? ఎంత జ్ఞానం! మొట్టమొదటిసారి హేతుబద్ధంగా ఆలోచించండి. మూఢనమ్మకాలను మీరు అంగీకరించకండి. పెద్దలు ఏది చెప్పినా, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు, హేతుబద్ధంగా ఆలోచించమని నేర్పించిన మొట్టమొదటి రేషనల్ థింకర్ గౌతమ బుద్ధుడు. ద ఫస్ట్ సైంటిఫిక్ థింకర్ గౌతమ బుద్ధుడు. అందుకని ఆ రోజుల్లో మేధావులు మరి చాలామంది ఆ మార్గాన్ని అవలంబించారు. బౌద్ధ ధర్మం విజ్ఞానానికి పెద్ద పీట వేసింది. సైంటిఫిక్ థింకింగ్ ఉండాలి. ఆ తర్వాత 500 ఏళ్ళు అయిన తర్వాత ఈయన వచ్చారు, యేసు ప్రభువారు. నేనొక్కడనే మార్గాన్ని, నేనే సత్యమును అంటే ముందు చెప్పుకున్నది. మరి బౌద్ధ ధర్మము కంటే ముందు కూడా అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. అదొక డిస్ప్యూటెడ్ ఇష్యూ అనుకోండి. హైందవం అనేది క్రీస్తుకు పూర్వమే 1000 సంవత్సరాల క్రితం ఉన్నదని ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది.
కాదు కాదు, క్రీస్తు శకములోనే వచ్చింది అది. ఆ, సంస్కృత భాషలో వేదాలు ఎలా రాస్తారు? సంస్కృతానికి లిపి లేదు. ఆలు ఈ ఏబిసిడీలు అసలు సంస్కృతానికి లేవు. లేని భాషలో బుక్స్ ఎట్లా రాస్తారు? ఇదంతా ఒట్టి మాట అని చెప్పి మరొక వర్గం ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. సరే, ముందో తర్వాతనో ఉన్నది కదా. కోట్ల మంది, ఇప్పుడు ప్రపంచంలో చైనాను మించిన జనాభా భారతదేశంలో. చైనాను దాటేశాం మనం. భారతదేశంలో ముఖ్యమైన మతము హైందవం. హైందవం ఉంది, ఇస్లాం ఉంది, జూడాయిజం ఉంది, బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, షింటోయిజం ఉంది, జొరాస్ట్రియనిజం ఉంది, సిక్కు మతం ఉన్నది. ఇలాగా ఎన్నో ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చిన చిన్న చిన్న దేవభక్తి సాధన మార్గాలు ఉన్నాయి. బ్రహ్మకుమారి ఉన్నారు, బ్రహ్మ సమాజం ఉంది, ఆర్య సమాజం ఉంది. ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఈయన ఒక్కడు వచ్చి అంటాడు నేను ఒక్కడనే మార్గాన్ని. మరి నీకంటే ముందున్న వాళ్ళ సంగతి ఏంటి బాబు అని అడిగేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి కూడా నేనే మార్గం అంటే ఎట్లా ఉంటుంది? మా నాయనమ్మ పెళ్ళి నేనే చేశాను అన్నట్టు ఉంటుంది. మా నాన్నమ్మ పెళ్ళి నేను చేయడం ఏంటి? మా నాన్నమ్మకి పెళ్ళి కాకుండా మా నాన్నే పుట్టడు. మా నాన్న పుట్టకపోతే నేను పుట్టను. మా నాన్నకు నేను పుట్టి మా నాన్నని కన్నా ఆమె కట్ట నేనే పెళ్లి చేశానంటే ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఇప్పుడు పుట్టావు. ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళందరికీ నేనే మార్గం అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు ఇంకో మార్గం లేనే లేదు, మొత్తం నేనే మార్గం అని ఆయన చెప్పడం చాలామందికి అభ్యంతరకరంగా ఉంది. అలాగే అటువంటి వచనమే ఈ యెషయా 45:22. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే. అదే దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు కోట్ల మంది ఉన్నారు. మనకు భారతదేశంలో ఉన్నంత దేవతల జనాభా ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ ఒక్క విషయంలో మనది ప్రపంచ రికార్డు. ఈజిప్ట్లో చాలా దేవతలు ఉన్నారు. రోమియులకు, గ్రీక్ కల్చరు, ఈజిప్షియన్ కల్చర్, మెసొపొటేమియా, అందరికీ 10-20 దేవతలు ఉంటారు. 10-20. వర్షానికి ఒక దేవుడు, పిడుకో ఓ దేవుడు, యుద్ధానికి ఒక దేవుడు, భార్యాభర్తల ప్రేమకు ఒక దేవుడు. ఇలాగా కొన్ని చిన్న చిన్న కొద్ది జనాభా 10-20 మంది ఉంటారు వాళ్ళు. కానీ మనకు ఏకంగా 3,000,000 దేవతలని కొంతమంది ఏదో అట్లాగా అనుకోవడానికి సులభంగా ఉంటుందని 3,000,000 దేవతలు అంటారు. కానీ యాక్చువల్గా 33 కోట్ల దేవతలు అని గ్రంథాల్లోనే రాసి, హైందవ గ్రంథాల్లో 33 కోట్ల దేవతలని రాసి. కోర్స్ మనం 1 కోటి కూడా పేర్లు చెప్పలేము, 1,00,000 కూడా చెప్పలేదు, 10,000 కూడా చెప్పలేదు. మహా అయితే దశావతారాలు చెప్పగలం. దశావతారాలు కాక ఇంకా కొన్ని వేరే ఉన్నాయి. దశావతారాల్లో అయ్యప్ప స్వామి ఉండడు, దశావతారాల్లో ఆంజనేయ స్వామి ఉండడు, సాయిబాబా గారు ఉండడు. ఇట్లా దశావతారాల్లో లేనట్టు మరి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారం, పరశురామావతారం, ఇలాగా ఉన్నాయి. వామన అవతారం. అందులో గమ్మత్తు ఏంటంటే బుద్ధావతారం కూడా. లేదు, గౌతమ బుద్ధుడు కాదు, ఈ దశావతారంలో బుద్ధుడు వేరని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి గౌతమ బుద్ధుడు కాకపోతే ఈ దశావతారంలో బుద్ధుడు ఏ దేశంలో పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, చరిత్ర ఏంటనంటే అది మనకు తెలియదులేండి అని అనిపిస్తాం. సరే, అలాంటి అయోమయం జగన్నాథం అనే పరిస్థితి అలా.
పోనీ ఇప్పుడు ఈ 10, 12 పేర్లు ఏదో చెప్పగలరు. నేను చెప్పగలను 20, 30 పేర్లు దాకా నేను చెప్పగలను. కానీ 33 కోట్లంటే ఏ మానవుడికి సాధ్యం కాదు. ఏ పండితుడికి కూడా సాధ్యం కాదు. ఇన్ని దేవతలు ఉండగా, మనకే 33 కోట్లు ఉండగా, ఇంకా ఈజిప్ట్ కల్చర్ ప్రాచీన కాలంలో చాలా గొప్ప నాగరికత, మెసొపొటేమియన్ కల్చర్, టిబెటన్ దేవతలు ఉన్నారు. అలాగే ఇంకా అరబ్ వాళ్ళకు కూడా వాళ్ళు బహుదేవతారాధకులు. ఇలాగా చెప్పుకోవడానికి ఎన్నో కోట్ల మంది దేవతలు పూజలు అందుకుంటూ ఉండగా, ఇప్పుడు బైబిల్ దేవుడు వచ్చి అంటాడు ఏంటంటే, నేనే దేవుడను, మరి ఏ దేవుడు? మరి అట్లా అనడం తప్పు కదా. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. నాకంటే ముందు చాలామంది ఉన్నారు, నేను కూడా ఇప్పుడు వచ్చాను, కొంచెం జరుగురా బాబు, నాకు కూడా సీట్ ఇవ్వాలి అంటే ఇస్తాము. కొంచెం జరిగి పక్కకు జరిగి నువ్వు కూడా కూర్చో, మేము కూడా కూర్చుంటాం. అందరం కలిసిమెలిసి ఉండాలి. కానీ మీరందరూ బండి దిగిపోండి, ట్రైన్లో నేను ఒక్కడే ఉంటా అంటే ఎట్లా? ఇది క్రైస్తవ సమాజం మీద, క్రైస్తవ ధర్మము మీద వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ క్రైస్తవులు చేసేది అంతా బాగానే ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్స్ బాగానే ఉన్నాయి, స్కూల్స్, కాన్వెంట్స్ బాగానే ఉన్నాయి, అన్ని రంగాలలో వాళ్ళు సేవ చేస్తున్నారు, బాగానే ఉంది. ప్రేమ, శాంతి, క్షమాపణ, సహనం నేర్పిస్తారు, అంతా బాగానే ఉంది సార్. కానీ ఇంతకు ముందున్న వాళ్ళందరూ రైలు బండి దిగిపోవడం, నేను ఒక్కడనే ఉంటాను అంటాడు ఆయన. మరి మేమందరం వెళ్ళిపోవాలి. ఇది చాలా టూ మచ్ కదా అని ఒక అభ్యంతరం సమాజంలో మరి బాగా బలంగా వేళ్ళూనుకుంది. మరి ప్రియులారా, ఎందుకు అలాగా ఆయన చెబుతున్నా, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎందుకంటే ఈ మాట చెబుతున్న ఆయన ఎవరు అనేది ఈ 45వ అధ్యాయంలోనే చెబుతాడు. 18వ వచనం చూడండి ఆయన. 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు ఆయన నేనే దేవుడను అని ఎందుకంటాడంటే, ఆకాశములను సృష్టించిన వాడను నేను, భూమిని కలుగజేసిన వాడను. మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ మాట అనలే. చాలామంది దేవతలు వచ్చారు, నేనే మార్గమును, నా వైపు చూచి రక్షణ పొందుడు, వేరొకరు లేరు అని ఎవరు అనలేదు. ఇంకా భగవద్గీత అని ఇందాక చెప్తా ఉంది అమ్మాయి. భగవద్గీతలో చాలా విశాల హృదయం ఉంది, చాలా విశాల హృదయం, బ్రాడ్ మైండ్. నువ్వు ఏ పేరున కొలిచినా, ఏ పేరున పిలిచినా, ఏ రూపంలో కొలిచినా ఆ పూజలన్నీ నాకే చేరుతాయి. కనుక నువ్వు ఏ పేరైనా పిలవచ్చు, ఏ రూపమైనా ఊహించుకోవచ్చు, అదంతా నేనే అని భగవద్గీతలో చెప్తాడు. మరి ఆ లెక్కన ఇప్పుడు మన హిందూ సోదరులందరూ నమ్మాలి ఏంటంటే, యేసు అని ప్రార్థించిన మా దేవునికే చేరుతుంది, అల్లా అని వాళ్ళు నమాజు చేసిన మా దేవునికే చేరుతుంది అని నమ్మాలి. భగవద్గీతను గౌరవించిన వాళ్ళైతే అది నమ్మాలి. అది నమ్మి ఈ గర్వాపిసి అనే పిచ్చి పనులు మానుకోవాలి. చర్చిలు కూలగొట్టడం, మసీదులు కూలగొట్టడం, పాస్టర్లను చంపడం, ఇవన్నీ ఎందుకండి? నష్టమే ఉంది. వాళ్ళు యేసు అనని, అల్లా అనని నాకే చేరుతుందని ఆయన చెబుతున్నాడు. కానీ నీకు నమ్మకం లేదా? ఎందుకు నమ్మడం లేదు?
ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. చర్చిలు మేము కట్టిస్తామండి, మీరు యేసనే ప్రార్థన చేయండి, మా దేవుడికే చేరుతుంది, ఏం పర్లేదని మీరు అనాలా. గీతను నమ్మితే అలాగనరు. అట్లా రాసింది కానీ అట్లేం చేరదు మాకు తెలుసులేండి అని వాళ్ళు. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, ఈ మాటలు చెప్పగలిగినటువంటి ధైర్యం బైబిల్ దేవుడికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆకాశములకు సృష్టికర్త, భూమికి సృష్టికర్త, తర్వాత సమస్త మానవ జాతికి ఆయన సృష్టికర్త. అందుకని అంటాడు, నేనే దేవుని, నా వైపు చూడండి అంటాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి. చూసారా, ఇప్పుడు ఈ సృష్టి కథనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ముందు ఆయన ఏం చేశారట? ఆకాశములను చేశాడు, తర్వాత భూమిని కలుగజేశాడు, తర్వాత ఒకరిని సృష్టించాడంట. ఆ ఒకరిని చేసిన తర్వాత ఏం చేశాడు? ఆ ఒకరిలో నుండి విభిన్న జాతుల మనుషులను సృష్టించాడు. ఒకరిని చేసి ఒకనిలో నుండి అన్ని జాతుల మనుషులను ఆయన సృష్టించాడు. అందుచేత ఆకాశాలను చేసినవాడు బైబిల్ దేవుడు, భూమిని కలుగజేసినవాడు బైబిల్ దేవుడు, ఈ భూమి మీద మొట్టమొదటి మానవుణ్ణి చేసినవాడు బైబిల్ దేవుడు, ఆ ఒక్కడిలో నుండి ఇన్ని జాతుల మనుషులను చేసినవాడు బైబిల్ దేవుడు. మరి ఎవరినైనా అడగండి, నేనే సృష్టికర్తను అని చెప్పిన వాడు ఉన్నాడు ఎవరైనా? చెబితే ఒకవేళ సృష్టి ఎలా జరిగింది అనే వాస్తవం ఎవరైనా చెప్పగలిగారా? చెప్పుకోవచ్చు ఊరికేనే. మహాత్మా గాంధీ గారి నేనే కన్నానని చెప్పవచ్చు, కానీ దాని చరిత్రతో పొంతన ఉండాలి కదా. సృష్టిని నేనే చేశానని ఎవరైనా చెబితే కొంచెం చెప్పు బాబు, మానవ సృష్టి ఎలా జరిగింది చెప్పండి, ఒప్పుకుంటాం. అంటే మానవ సృష్టి ఎలా జరిగిందంటే, బ్రహ్మదేవుడి తలలో నుంచి బ్రాహ్మడు, భుజాల్లో నుండి క్షత్రియుడు, ఉదరములో నుండి వైశ్యుడు, తర్వాత పాదములలో నుండి శూద్రుడు. శూద్రుడు అంటే ఎవరు? పై 3 కానోళ్ళందరూ శూద్రుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇది కానోళ్ళందరూ. ఇప్పుడు కాపు ఉన్నారు, కాపు కూడా శూద్రులే. ఎందుకంటే కాపు అంటే బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు. ఇంకా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, ఏమండి, కాపు, కమ్మ, రెడ్డి, శెట్టి బలజ, ఇంకా వారు వీరు అననేల, ఆ పై 3 కానోళ్ళందరూ శూద్రులు. ఎక్కడ పుట్టారంటే వీళ్ళు పాదములలో నుంచి పుట్టారు. బ్రహ్మదేవుని శిరస్సున బ్రాహ్మడు పుట్టాడు. ఇంకో బ్రాహ్మడు పుట్టాలంటే ఆ బ్రాహ్మడికి ఒక పెళ్ళం ఉండాలిగా. ఆ పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏమో తెలియదండి. క్షత్రియుడు పుట్టాడు, ఇంకొక క్షత్రియుడు పుట్టాలంటే వాడికి ఒక పెళ్ళం ఉండాలిగా, క్షత్రియ కన్యక. తెలియదు. గనుక మానవ జాతి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలియని వాడు నేనే సృష్టికర్తనంటే ఎలాగా? బైబిల్ దేవుడు అలాంటి కథలు చెప్పడు, ఆయన సశాస్త్రీయంగా చెబుతాడు. ఆయన నేల మట్టి నుండి నరుని నిర్మించి, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. వీడు మన్ను గనక మన్నైపోతున్నాడు. లేదు, బ్రహ్మదేవుడి శిరస్సులోంచి వచ్చిన వాళ్ళైతే మరి చచ్చినప్పుడు మట్టి కాకూడదు, పోయి అక్కడ తలకాయలు కలిసిపోవాలి. అది శాస్త్రీయమైనటువంటి విశ్వాసము కాదు. క్షత్రియులు చచ్చిపోతే పోయి బ్రహ్మదేవుడు భుజాల్లో కలిసిపోవాలి, వైశ్యులు చచ్చిపోతే పోయి పొట్టలో కలిసిపోవాలి, దేవుడి పొట్టలో. అలాగే శూద్రులు కలిసిపోతే చచ్చిపోతే
బ్రహ్మదేవుడు పాదాలకు వచ్చి. అవును, ఇదంతా అయిన తర్వాత మంచిదే, బాగానే ఉంది, చాతుర్వర్ణ సమాజం చెప్పారు. మరి మాలలు మాదిగలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారంటే ఈనాటి వరకు ఏ పండితుడు కూడా చెప్పడు, ఏమో తెలియదండి. అంటే గాలిలోంచి స్వయంభూ అన్నమాట. ఆ పరమాత్ముడు స్వయంభూ అయినట్టుగా మాలలు మాదిగలు స్వయంభువులు, తమంత తామే పుట్టారు. దేవుడంతటి వాళ్ళు, ఇంతటి మహానుభావులు స్వయంభువులు మీరు ఉండటానికి మా ఊరు యోగ్యమైంది కాదు అని చెప్పి ఊరికి దూరం పెట్టారేమో. మేమందరం సామాన్యులము, మీరేమో స్వయంభువులు, మీరు ఎలా పుట్టారో మేము చెప్పలేకపోతున్నాము, మీ అంతటి మీరే పుట్టారు, ఆ దేవుడు ఎలా ఉన్నాడు, మీరు అలాగే స్వయంభువులు కనుక మీరు దూరం ఉండండి అయ్యా, మీ యోగ్యులం కాదని ఊరు బయట పెట్టినట్టు ఉన్నారు. తర్వాత కాన్సెప్ట్ మర్చిపోయి మేమే పరిశుద్ధులం, మీరే అపరిశుద్ధులని తిరగబడ్డారు. ఈ ఎలా పుట్టారో చెప్పలేని వాళ్ళు మన దేశ జనాభాలో 32% ఉన్నారు. 100కి 32 మంది. 100 కోట్లలో 32 కోట్లు. ఇప్పుడు 150 కోట్లు, అంటే ఇంకో 16 కోట్లు కలపండి, 32 16 48 కోట్లు. దేశ జనాభాలో 50 కోట్ల మంది ఎలా పుట్టారో తెలీదు, కానీ మాకు సృష్టికర్త తెలుసు. ఏం తెలుసు నీకు? సరే, నీకు దేశ జనాభా ఎలా పుట్టిందో తెలియదు, మరి అమెరికా ఎలా పుట్టింది, జపాన్ వాళ్ళు ఎలా పుట్టారు? అమెరికా వాడికి అలా మంచి కళ్ళు ఎందుకున్నాయి, జపాన్ వాడికి చీమ కళ్ళు ఎందుకున్నాయి చెప్పు? అవును, బ్రాహ్మడు క్షత్రియుడు పుట్టాడు, వాళ్ళప్పుడు ఏం భాష మాట్లాడారు? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాలు, ముది మనవరాలు అందరూ అదే భాష మాట్లాడాలి కదా. మరి ఇన్ని వేల భాషలు ఎందుకు వచ్చినాయి అంటే అదేదో మాకు తెలియదు సార్. అది తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా. సృష్టి ఎలా జరిగిందో చెప్పలేరు, ఈ ప్రపంచం ఇప్పుడున్న రూపంలోకి ఎలాగొచ్చిందో చెప్పలేరు. ఇన్ని భాషలు ఏమిటి, ఇన్ని రకాల ముఖ రూపాలు ఏమిటి? బైబిల్ చెబుతుంది, బైబిల్ దేవుడే నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయన. ఆ ఒకనిలో నుండి అనేక జాతుల మనుషులను దేవుడు సృష్టి. ఈ జాతులు ఎందుకు ఏర్పడ్డాయి అంటే వాళ్ళ భాషలను దేవుడు తారుమారు. ఇది ఆదికాండం 11వ అధ్యాయంలో చెప్పబడి. ఒకప్పుడు భూమి ఎందంతటా ఒక భాష, ఒక పలుకు ఉండెను. వాళ్ళు దేవునికి విరోధమైన ఒక మతాన్ని స్థాపించుకున్నారు. ఆ బాబెలు గోపురం కట్టిన వాడు నిమ్రోదు. వాడు భూమి ఎందంతటా ఒకే భాష, ఒకే పలుకు మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ వాడు వశపరుచుకొని నేనే దేవుణ్ణి రా, నన్ను ఆరాధించండి అని బలవంత పెట్టాడు. ఇలాగైతే దేవుడు మానవ జాతిని అగ్ని కురిపించి భస్మం చేయాల్సి వస్తుంది. మరి ఏదైనా తోటలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను స్త్రీ యందు పుట్టి ఈ సర్పం యొక్క తల మీద కొడతాను, మిమ్మల్ని విమోచిస్తానని అక్కడ చెప్పాడు. ఆదికాండము 3:15లో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు కొత్త మతం పెట్టుకున్నారని చెప్పేసి అందరినీ భస్మం చేసేస్తే దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? పడిపోయిన చెడిపోయిన మానవ జాతిని రక్షించాలంటే కాలం సంపూర్ణమయ్యేదాకా మానవ జాతి బ్రతుకుండాలి. రక్షకుడు పుట్టేదాకా మానవ జాతి బ్రతుకుండాలి. రక్షకుడు పుట్టేదాకా జాతి బ్రతుకుండాలంటే ఈ మతం అనేది లేకుండా పోవాలి. సాతానును ఆరాధించే మతం లేకుండా పోవాలంటే ఎలాగా? వీళ్ళకి ఒకటి మాట ఒకటికి అర్థం కాకుండా పోవాలి. సృష్టికర్త కనుక వాళ్ళ మెదళ్లలో ఉండే వైర్లు కనెక్షన్లన్నీ మార్చాడు. సర్క్యూటరీ పొద్దున్న లేచి నిద్రపోయారు, వాళ్ళ లోపల సర్క్యూటరీ మారిపోయింది, పదజాలం అంతా మారిపోయింది. ఉదయం లేచి నమస్తే సార్ అంటే ఏదైనా నన్ను పట్టుకొని నమస్తే అంటావా అని వాడిని పట్టుకొని కొడుతున్నాడు. వీడు నమస్కారం అంటే కొడతాడు ఏంటండి అని అంటే, కొట్టదని అంత మాట అంటావా నన్ను పట్టుకొని అంటే వాడి భాషలో అది చెడ్డ మాట.
మంచినీళ్ళు తీసుకురారా అంటే పోయి రాళ్ళు తెస్తున్నాడు. రాళ్ళు దేరానంటే వాడు పోయి ఇసుక తెస్తున్నాడు. ఆ గోపురం కట్టడం ఆగిపోయింది. ఒక్కొక్క భాష మాట్లాడిన వాళ్ళు ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బైబిల్ చెబుతుంది భూఖండములు చీలిపోయినవి. ఎంత పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఒక్క బైబిల్లో మాత్రమే. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు వాతావరణ పరిస్థితులను బట్టి దేవుడే జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ జన్యువులలో డిఎన్ఏలో మార్పు చేసినందును బట్టి విభిన్న జాతులు ఏర్పడినవి. ఆర్య జాతి ఒకటి, ద్రవిడ జాతి ఒకటి, తర్వాత ఆంగ్లో సాక్సన్ జాతి ఒకటి, మలేషియన్ వీళ్ళందరూ కూడా తూర్పు దేశాల వాళ్ళు ఒక జాతి, మంగోలియన్ జాతి అంటారు. చీమకళ్ళందరినీ మంగోలియన్ జాతి అంటారు. ఆఫ్రికన్ జాతులు, వీళ్ళుంచి మళ్ళీ సబ్ సెక్షన్స్ అన్నీ తయారయ్యాయి. ఎవరు చేశారంటే బైబిల్ చెబుతుంది దేవుడే చేశారు. కనుక ఆయన ఇంత చరిత్ర కలిగిన దేవుడు. అందుకని ఆయన అంటాడు నేనే దేవుడను. ఇప్పుడు నేనంటే ఒప్పుకుంటే నేనే ప్రైమ్ మినిస్టర్ను అని అంటే నన్ను పట్టుకెళ్ళి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా. ఎవడు పడితే వాడు అంటే కుదురుతుంది ఏంటి? ఎవడు ఒప్పుకుంటాడు? నువ్వు ప్రైమ్ మినిస్టర్ అంటే పిచ్చోడా, మెంటలు వచ్చింది నీకు అని పిచ్చాసుపత్రిలో వేసేస్తావు. ఆయన ఆకాశములకు సృష్టికర్త, భూమికి సృష్టికర్త. ఆ తరువాత భూమి మీద మొట్టమొదటి మానవుణ్ణి మట్టితో చేసిన సృష్టికర్త. ఆయనకు చాలామంది పిల్లలు పుట్టేదాకా ఏకభాషే నడిచింది భూమి మీద. కానీ వాళ్ళు సాతానును ఆరాధించే మతాన్ని ఆ బాబెలు గోపురం దగ్గర పెట్టుకున్నందుకు దేవుని కృపా సంకల్పం, రక్షకుడుగా దేవుడు వచ్చేదాకా ఈ జాతి అయితే బ్రతుకుండాలి కాబట్టి ఈ మతము లేకుండా వీళ్ళు బ్రతకాలని వాళ్ళను భాషలు తారుమారు చేసినందుకు ఒక్కొక్క భాష ఉన్నోడు ఒక్కొక్క మూలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భూమి ఖండములుగా, అంతకుముందు ఆరిన నేల ఒక చోటనే కనబడింది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఇలా ఇప్పుడున్నట్టుగా చీలిపోలే. నీళ్ళన్న ఒకవైపు, ఒకటే ఖండము భూమి. తర్వాత దేవుడు చీల్చాడు. ఒక్కొక్క చోట వాతావరణ స్థితిగతులు, వాళ్ళ భాష, వాళ్ళ ఆహారపు అలవాట్లు, తర్వాత దేవుడు చేసిన జెనెటిక్ ఇంజనీరింగ్, డిఎన్ఏ రీఅలైన్మెంట్ బట్టి వాళ్ళ ముఖ రూపాలు, వాళ్ళ చర్మపు రంగు అంతా మారింది. ఈ లోకం ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకున్నదో చెప్పగలిగిన గ్రంథము ఒక్కటి కూడా లేదు. నేను 18 పురాణాలు చదివాను, చతుర్వేదాలు చదివాను, ఖురాన్ చదివాను, ప్రధానమైన మత గ్రంథాలన్నీ చదివాను. 67 ఏళ్ల వయసు నాకు. ఇప్పుడు 60 ఏళ్ళు అధ్యయనమే చేశాను. 6 ఏళ్లకు రామాయణం చదివాను. ఇంకా మిగతా ఈ 60 ఏళ్ళు పుస్తకాల పురుగును నేను. అన్నీ చెబుతారు కానీ సృష్టి ఎలా జరిగిందో చెప్పరు అన్ని గ్రంథాలు. మానవ జాతి ఎలా పుట్టిందంటే జవాబు లేదు. ఎంతసేపటికి కామక్రోధాలు జయించాలి. ఎవరు జయించింది? ఎవరు జయించలా? బాబాలు జయించలేదు, ప్రవక్తలు జయించలేదు, మహర్షులు జయించలేదు. బైబిల్లో దావీదు ప్రవక్త కూడా జయించలేదు, సంసోను కూడా జయించలేదు. ఎవరు జయించాడు? అదంతా అట్టర్ ట్రాష్, అది వ్యర్థ ప్రియలాపన. సృష్టి ఎలా జరిగింది చెప్పు? మానవుడు ఎలా ఉత్పన్నమైనాడు? ఋగ్వేదంలో ఉంది ఒక మాట. మానవుని శరీరము, రక్తము, మాంసము, ఎముకలు, అస్థికలు మట్టిలో నుండి ఎప్పుడు పుట్టినవి అని ఒక మహర్షి ప్రశ్నిస్తారు. మట్టిలో నుండే వచ్చింది శరీరం అని ఒక ఋగ్వేదంలో ఒక ఋషి ప్రశ్నిస్తారు. నాకు తెలుస్తోంది మట్టిలోంచి వచ్చినాయి, కానీ ఎప్పుడు అది అడుగుతారు ఆయన. కనుక చాలా వరకు బైబిల్లో ఉన్న సత్యము ఋగ్వేదముతో చాలా దగ్గరగా సంబంధం కలిగి ఉంది. అందుకే నేను హైందవ క్రైస్తవం అనే గ్రంథం రాశాను. అందులో మీరు చదివితే మీకు అన్ని తేట తెల్లంగా అర్థమైపోతాయి. కాబట్టి
అత్యున్నత సర్వోన్నతమైన సత్యము బైబిలు గ్రంథమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దాశరథి రంగాచార్య గారు చతుర్వేద సంహితకు ఆంధ్రానువాదం చేసి ఆయనన్న మాట, నేనంటే అది దోషం కావచ్చు, నేనంటే నా మీద దెబ్బలాటకు రావచ్చు ఎవరైనా. అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య గారు అంటారు, వేదములో సత్యము లేదు, సత్యాన్వేషణమే ఉన్నదంటాడు. ఎవరైనా చూడాలంటే నేను వాళ్ళ కళ్ళకు ఆ పేజీ తీసి చూపిస్తాను. ఇది ఎంఎస్కు ఆర్ష భారత్ వారి ప్రచురణ. దాశరథి రంగాచార్య గారి యొక్క అనువాదం. బహుభాషా కోవిదులు, సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ పండితులు ఆయన చేసిన ఆంధ్రానువాదం చతుర్వేద సంహిత. వేదములో ప్రశ్న ఉంది, జవాబు లేదంటాడు. వేదములో ప్రశ్న ఉంటే జవాబు బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం కలిగినగా. అందుకే బైబిల్ దేవుడు ఆయన అంటాడు, నేనే దేవుడు. మరి ఏ దేవుడు లేడు. ఎర్నెస్ట్ క్రిస్టియన్ అని ఒక బ్రాహ్మణ అబ్బాయి, అంతకుముందు వేరే పేరు ఏదో ఉంది అనుకో, ఆయన రక్షణ పొందాడు. రక్షణ పొంది ఎర్నెస్ట్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్నాడు. టీనేజర్గానే 19 ఏళ్ళప్పుడే రక్షణ పొందాడు. తూర్పుగోదావరి రాజమండ్రిలో కంబాల చెరువు దగ్గర ఉండేవాడు. ఈ మధ్య చనిపోయినాడు. నాకంటే చిన్నవాడు. నేను సేవారంభంలో కృష్ణా జిల్లా, బందరు, గుంటూరు అంతా సువార్త సేవ చేసేటప్పుడు ఆ అబ్బాయి కూడా వచ్చేవాడు. నిరంతరం ఒక మెడకు బైబిల్ సంచి చేసుకొని గ్రామాల్లో సువార్త చెప్తూ ఉండేవాడు. ఎర్నెస్ట్ క్రిస్టియన్ ఆయన ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో కట్టుబాటు ఏంటంటే అన్యమతములను ఎవడు వచ్చి ఇక్కడ ప్రచారం చేయొద్దు. చేస్తే చెట్టుకు కట్టేసి 40 బెత్తం దెబ్బలు కొడతారు. ఆ ఊరంతా కూడా రెడ్డిస్ డామినేషన్, వాళ్ళ రాజ్యం. బాగా క్రీస్తుని మాత్రం చాలా ద్వేషిస్తారు. ఆ ఊర్లో హైందవ దేవాలయాలు ఉన్నాయి తప్ప వేరే ఆలయాలు ఏమి లేవు. ఏ మతం ఇంకా అక్కడికి మసీదు కానీ చర్చి కానీ ఏది రావడానికి వీల్లేదు. ఆ ఊరి వాళ్ళు అలాగా కట్టడి చేసి పెట్టారు. చాలామంది పాస్టర్లు వెళ్తే కొట్టి పంపించారు. చెట్టు కట్టేస్తారు, కట్టేసి 40 దెబ్బలు కొట్టి పంపిస్తారు. ఈయనకు తెలియక ఈయన వెళ్ళిపో వెళ్తే పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఊరి మధ్యలో చావిడి ఉంటుంది, కట్టే. ఆ ఊరి ఆయన వచ్చారు. వచ్చి ఊరి ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఊరందరూ వచ్చారు. దాదాపు 1000 మంది జనం ఉన్నారు. ఏమిరా తెలియదా మా ఊరి పద్ధతి? ఎవర్రా నీ అసలు పేరు ఏంటంటే ఏదో హిందూ పేరు చెప్పారు. మరి సిగ్గులేదుట్రా, నువ్వు పాడైపోయి ఈ మాలమాదిగల మతంలో నువ్వు బ్రాహ్మడు అయి ఉండి నువ్వు చేరిపోయావు. మళ్ళీ ఆ మతాన్ని ప్రచారం చేసి దేశాన్ని పాడు చేస్తూ మా ఊరిని పాడు చేయడానికి వచ్చావా? అంటే యేసు ప్రభు నిజంగా దేవుడు అండి, అందుకని నాకు అర్థమైంది, అందుకే ప్రచారం చేయడానికి వచ్చాను. సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను రా, సమాధానం చెప్తే నేను దెబ్బలు కొట్టకుండా వదిలేస్తాను. చెప్పలేకపోతే మాత్రం 40 బెత్తం దెబ్బలు ఖాయం. అంటే కట్టేసారు, ఇంకేం చేస్తాడు, బలహీనుడు. సరే అడగండి ప్రెసిడెంట్ గారు, అడగండి. యేసుక్రీస్తుకు గర్వం ఉన్నదా, అహంకారం ఉన్నదా? దేవుణ్ణి చేరడానికి మనందరం అహంభావాన్ని జయించాలనుకుంటున్నాం. దేవుడికి అహంభావం ఉండొచ్చా? యేసుక్రీస్తుకు గర్వం ఉన్నదా లేదా చెప్పు అంటే లేదని నేను అనుకుంటున్నానండి అన్నా. మరి నేనే మార్గము అన్నా. అదేంట్రా అహంభావం కాదా?
నేనే గొప్ప అనేది కదా అహంభావం. అంత అహం ఉన్నవాడు దేవుడు ఎలాగవుతాడు? జవాబు చెప్పు, లేకపోతే 40 దెబ్బలు. సరే ప్రెసిడెంట్ గారు చెప్తాను, చిన్నవాడిని కదా, నాకు డౌట్ ఉంది, ముందు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి పెద్దవారు, తర్వాత నేను చెప్తానండి. అడుగురా, ఏ ప్రశ్నకైనా మేము సమాధానం చెప్పగలం, అడుగు నీ ప్రశ్న ఏంటి అంటే. ఈ ఊరి ప్రెసిడెంట్ ఎవరండి అంటే, నేనేరా అన్నాడు. ఏంటి ప్రెసిడెంట్ గారు మీకు ఇంత గర్వం ఉందేంటండి? గర్వమా? నాకా గర్వము? ఏమిరా నన్ను పట్టుకొని ఇంత మాట అన్నా? నేనే అని అనడం గర్వం అని మీరు చెప్పారు కదా, దాన్ని బట్టి అడుగుతున్నా. అది కాదురా, ఎన్నికలు జరిగినాయి, ఎన్నికల్లో నిలబడ్డాను, పోటీ చేశాను, డిపాజిట్ కట్టాను, నాకు ఓట్లు వేశారు జనాలు, ఈ ప్రాసెస్ అంతా ఉంది, దాంట్లో గెలిచాను, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నేను ప్రెసిడెంట్, అందుకు చెప్పాను, నాకు అర్హత ఉంది కనుక చెప్పాను. మంచి మాట అన్నారు. అయితే యేసు ప్రభు వారికి కూడా ఇట్లాంటి ప్రాసెస్ ఒకటి ఉంది, అందుకే ఆయన నేనే దేవుణ్ణని చెప్తున్నారు అని అప్పుడు చెప్పాడంట. ఆయనను గురించి ముందున్నటువంటి ప్రాచీన మత గ్రంథాలలో ముందుగా వ్రాయబడింది, ఆయన మరణించి మళ్ళీ తిరిగి లేచాడు, పాపము లేని పరిశుద్ధుడిగా జీవించాడు, వేదముల ప్రవచనాలు ఆయన నెరవేర్చాడు. మరి ఇంత సీను ఎవరికి లేదు కనుక నేనే దేవుణ్ణని చెప్పలేదు, ఆయనకు ఉంది కనుక చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుకు గర్వం ఉందంటారా? ఒక రూల్ ప్రకారం మీరు ప్రెసిడెంట్ అని చెప్పుకోవడం గర్వం కాదు. మరి ఎన్ని శుభ లక్షణాలు, దైవ లక్షణాలు కలిగిన యేసు, ఆయన ఒక్కడే మరణించి లేచాడు, ఒక్కడే నాలో పాపం లేదని చెప్పగలిగాడు. మరి ఆయన దేవుడుగాక ఏమవుతాడు? ఆయనకి ఇప్పుడు గర్వం ఉందని చెప్తారా మీరనంటే, నా కళ్ళు తెరిపించావురా, వేలెడు లేవు కానీ నువ్వే గెలిచావు, వాడి కట్లు ఇప్పేసేయండి, వెళ్ళని వదిలేసాడు, బ్రతుకు జీవుడా అని బయటపడ్డా. గనుక భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొంది అని అన్నాడంటే, ఊరికనే తన్ను తాను హెచ్చించుకోవడం కాదు. ఆయన సృష్టికర్త, తాను సృష్టించిన మానవులు తనను మరిచి వేరే దేవతలను పెట్టుకొని కొలుస్తున్నప్పుడు వాళ్ళని భస్మము చేయకుండా వాళ్ళకు రక్షకునిగా తాను అవతరించే శుభ సమయం దాకా వాళ్ళు బ్రతుకుండడం కొరకు జాతులుగా విభజించాడు. ఆ తర్వాత ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, సృష్టించాడు, వాళ్ళు పతనమైనప్పుడు వాళ్ళని మళ్ళీ బాగు చేయడానికి తన ప్రాణం ఇచ్చాడు, ఇంకెవరు ఇవ్వలేదు. కనుక యేసు ప్రభు వారు అర్హుడు గనుక చెబుతున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ. ఈ మాట చెప్పడం చాలా మందికి ఇష్టం లేదు. నేను చెబుతున్నాను, ఇష్టం లేదనుకోండి, నమ్మకండి, వినకండి. మీరు చెప్పొద్దని మమ్మల్ని ఎందుకు కొడతారు? ఇప్పుడు మొదటి నుంచి మనం కొబ్బరి నూనె వాడాం తలకి, తర్వాత ఇంకెన్నెన్నో నూనెలు వచ్చినాయి. ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త నూనె వస్తుంది, వాడు కూడా ప్రచారం చేస్తాడు. మొదటి నుండి మేము ఇన్ని నూనెలు వాడుతుంటే మళ్ళీ కొత్త నూనె తెచ్చావేంటని వాడిని కొడతామా మనం? మొదటి నుండి ఎన్నో సబ్బులు ఉన్నాయి, మళ్ళీ కొత్త సబ్బు ఎందుకు నన్ను కొడతామా వాడిని? చెబుతాడు, చెప్పుకొని నచ్చితే కొంటాం, లేకపోతే వదిలేస్తాం. అలాగే సువార్త చెబుతాము, నచ్చితే నమ్ము, బలవంతంగా పట్టుకెళ్ళే ముంచం కదా. మమ్మల్ని కొట్టడం ఎందుకు? ఎందుకంటే సువార్త అనేది దేవుని శక్తి. ఆ సువార్త వ్యాపిస్తున్న కొద్దీ ఇప్పుడు రాహేలమ్మ గారి మనోనేత్రాలు వెలిగించబడ్డట్టు టపా 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 అందరి మనోనేత్రాలు బల్బుల్లాగా వెలిగిపోతుంది. ఆమెనెవరు బలవంత పెట్టలేదు, ప్రలోభ పెట్టలేదు.
అంతకుముందు కూడా ఆమె నిరుపేద అడుక్కుతున్నది, ఇంకా మంచిగానే దేవుడు దీవించిన కుటుంబం. ఆ మాట చెవిని పడింది, నేనే మార్గమును సత్యం అనగానే కళ్ళు తెరుచుకుంది. క్రీస్తు సువార్తలో ఒక శక్తి ఉంది. అపవాది ఏ కళ్ళకు గంతలు కట్టాడు, సాతాను ఏ కళ్ళకు గంతలు కట్టాడు, ఆ గంతలు విప్పేసే శక్తి క్రీస్తు సువార్తలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని వాళ్ళకి ఇష్టం లేదు. రే బాబు, కొంప ముంచేస్తున్నారా మీరు, బలవంతం చేయట్లేదు అనేది నిజమే, కానీ విచిత్రం జరిగిపోతుంది. మీరు మీ మానాన్ని మీరు చెప్పుకెళ్ళిపోతున్నారు, ఇక్కడేమో టపటపమని అందరి కళ్ళు తెరుచుకుంటా ఉన్నాయి. కాబట్టి ఈ సువార్త అనేది అసలు మేము చెప్పనివ్వం, మీరు చెప్పొద్దు అని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మనం బయట కూటం పెట్టేసి బుద్ధుడు దేవుడు, బుద్ధుడినే విశ్వసించండి, బౌద్ధ ధర్మము చాలా మంచిది, అది ఇదని మనం చెప్తే ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు. పోనీ ఆ దేవుడు ఈ దేవుడు కాదు, నేను చెట్టు కింద నేను కాషాయము, బ్లూ కలరు, ఎర్రదో ఇంకొకరు విచిత్రమైన ఒక అంగి వేసుకొని ఊరికేలాగా నేనే దేవుడు అని ప్రచారం చేసుకుంటే ఎవరైనా కొడతారా? నవ్వుతారు. చాలామంది నవ్వుతారు, వీడు దేవుడు ఏంట్రా అని. ఈ లోపల ఎవడో ఒకడు నన్ను దేవుడు అని కూడా నమ్మే పిచ్చోడు ఉంటారు. అసలు దేవుడిని నమ్మరు తప్ప ఇంకా ఎవడైనా నమ్ముతారు. నన్ను కూడా నమ్మేవాడు 100 మంది నవ్వి వెళ్ళిపోయారు, ఒక ముగ్గురైన పిచ్చోళ్ళు ఉంటారు కదా, నమ్ముతారు. కాకినాడలో ఓ చెప్పు దెబ్బల బాబా ఉండే, వాడు పిచ్చోడు, పిచ్చోడు. వచ్చే పోయే వాళ్ళందరినీ చెప్పుతో కొడుతున్నాం. పాత చెప్పు ఒకటి దగ్గర పెట్టుకున్నాడు, పాత చెప్పు వచ్చే వాళ్ళందరినీ కొట్టాడు. అయితే ఒకసారి ఏమైందంటే, ఒకడు ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్నాడు, బిఏ చేశాడు అబ్బాయి. 100 ఇంటర్వ్యూలు అయిపోయిన జాబ్ రాలే. ఇంకా నిరాశ నిస్పృహతో ఇవాళ ఒక్కరోజు లాస్ట్ ఇంటర్వ్యూ, ఈరోజు వస్తే వచ్చింది, లేకపోతే మాత్రం నేను ఇక చచ్చిపోతాను అనుకోని నిస్పృహతో వెళ్తుంటే వాడి ధ్యాసలో వాడు వెళ్ళిపోతుంటే ఈ పిచ్చోడు వాడి వెనుక నుంచి వాడి సీటు మీద చెప్తూ కొట్టాడు. వస్తే వాడికి కోపం వచ్చింది. ఆ బిఏడు నా బాధలో నేనుంటే, నా హృదయం అంతా వేదనతో ఉంది, బ్రతకలేని పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి, ఎందుకు కొట్టావు నువ్వు నన్ను? వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు పిచ్చోడు కదా, వాడు ఏం చెబుతాడు? ఆఖరికి ఎవరో వచ్చి విడిపించారు. అరే నువ్వు పిచ్చోడు, వాడి సంగతి తెలియదు నీకు, వాడి మైండ్ సరిగా లేదు, అందరినీ కొడుతుంటాడు వాడు, వాడితో గొడవ వేసుకుంటావు ఏంటయ్యా, నీ పని మీద నువ్వు వెళ్ళు అని పంపించారు. ఆ రోజు ఇంటర్వ్యూలో ఇతన్ని సెలెక్ట్ చేసేసారు. అమ్మా, వాడు సామాన్యుడు కాదురా బాబు. 100 ఇంటర్వ్యూలకు పోతే నన్ను ఎవడు సెలెక్ట్ చేయలే. వాడు పిచ్చోడు కాదు, దైవాంశ సంభూతుడు. వాడు నన్ను చెప్పుతో కొట్టాడు, నాకు జాబ్ వచ్చింది. బాబోయ్, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకునేది పోయి, మళ్ళీ వాడు వెళ్ళేటప్పుడు వాడు అప్పుడున్న పళ్ళు అన్ని రకరకాల ఫలాలు తీసుకెళ్ళి వాడు అక్కడ చెట్టు కింద కూర్చుంటే వాడి కాళ్ళు కాడ పెట్టి వాడు తినిపిస్తే వాడికే ఉంది, పిచ్చోడు కదా, మంచిగా మజాగా తింటున్నాడు. కొంతమంది వచ్చి ఏం జరిగింది బాబు అతనికి, ఎవరిని పట్టించుకోరు అతనికి పళ్ళు పెడుతున్నాయి ఏంటంటే, అదే మీ అజ్ఞానం అండి. ఆ భగవంతుడు నా కళ్ళు తెరిచాడు, ఇతడు దైవాంశ సంభూతుడు, ఈ ప్రాంతంలో మన కష్టాలన్నీ తీర్చడానికి ఇలా దేవుడు ఇలాగ అవతరించాడు, నాకు ఇలా జరిగింది,
చెప్తే అవునా నిజమా అని వాళ్ళు కూడా పళ్ళు ఫలాలు స్వీట్లు అన్నీ తీసుకొచ్చారు. మైసూరు పాకులు జిలేబీలు అక్కడ కాకినాడ కదా, గొట్టం కాజాలు మడత కాజాలు అన్నీ తీసుకొచ్చి వాడు ఇదే పనికి మంచిగా ఉన్నాడు మజాగా. ఆ, అంతకుముందు ఎవరింటికన్నా వెళ్ళి భిక్ష అడిగితే చిపో చిపో అని తరిమేశావు. ఏదో బాగుందని చెప్పి వాడు తింటూ ఉన్నాడు. ఇంకా వాడికి ఒక ఒక ప్రత్యేకమైన వస్త్రాలు వేశాడు వాడికి. ఆ, దాని అక్కడ ఒక చిన్న గుడిలాగా చేశారు, దాంట్లో కూర్చోబెట్టారు. వీడు బిఏడోడు వీడు పూజారి అయ్యాడు. అలాగా ఆయన దగ్గరికి ప్రతి ఒక్కరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు భూమి అమ్మకం కావాలా, రిజిస్ట్రేషన్ కావాలా, లేకుంటే పెళ్లి చూపులకు అమ్మాయి పెళ్లి సంబంధానికి వెళ్తున్నాం, ఏదైనా పని ఉన్నప్పుడు ముందు ఆయన దగ్గరికి వెళ్తారు. మిఠాయి పొట్లము లేకుంటే బత్తాయిలు మామిడి పళ్ళు సీజన్ను బట్టి ఆయన దగ్గర పెట్టి వెనక్కి తిరిగి నిలబడతారు సీట్ అప్పగించి. వాడి దగ్గర చెప్పు ఉంటుంది, ఇట్లా వంకర తిరిగిపోయింది తోలు చెప్పు, సీట్ మీద టప్పి పడకూడదు. మళ్ళీ ఇటు తిరిగి ఆయన కాలు ముట్టి థ్యాంక్ యూ బాబా వెళ్ళిపోతాం. అట్లా ఒక 1000 మంది అలా కొట్టించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 10 మంది కన్నా కార్యాలు జరుగుతాయి. వాళ్ళు మళ్ళీ ప్రచారం. ఇలాగా మన దేశంలో దేవుడు కావడం ఈజీ, డాక్టర్ కావడం కష్టం. కలెక్టర్ ఐఏఎస్ కావాలంటే చాలా కష్టం. చార్టెడ్ అకౌంటెంట్ కావాలంటే కష్టం. లాయర్ అడ్వకేట్ కావాలంటే కష్టం. ఏదైనా కావాలంటే కష్టం. దేవుడు కావాలంటే చాలా ఈజీ. దానికి ఒక క్వాలిఫికేషన్ అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు. ఊరికే నేను దేవుడి నుంచి చెప్పుకుంటా తిరుగుతూ ఉంటే ఎవడో పిచ్చోడు దొరుకుతాడు, మరి నిజంగా దేవుడిని చేసేస్తాడు. అలాంటి పరిస్థితిలో సరే నేను వాళ్ళని కూడా ఏం విమర్శించట్లే. మీకేదో వాళ్ళ ద్వారా కొన్ని కార్యాలు జరిగినాయని మీకు నమ్మకం ఉంది, మీరు ఆరాధించుకుంటారు, మీ ఇష్టమే, నేను కాదంట్లా. కానీ సశాస్త్రీయంగా సైంటిఫిక్గా 100ల కొద్దీ నిరూపణలు ఉన్నటువంటి బైబిల్ దేవుణ్ణి ప్రచారం చేస్తే మమ్మల్ని ఎందుకు కొడతారు? ఇది పాయింట్. ఏ దేవుని గూర్చి చెప్పినా నీకు కోపం రాదు, మమ్మల్ని కొట్టరు. చారిత్రక నిరూపణలు, పురాతత్వ శాస్త్ర నిరూపణలు, ప్రాచీన గ్రంథాలలో రాయబడ్డటువంటి ప్రవచనాల నెరవేర్పు నిరూపణలు, ఆయన పరిశుద్ధ జీవితము, ఆయన మరణాన్ని గెలిచి లేవడం, ఇన్ని 100ల ఆధారాలు ఉన్నప్పుడు యేసే దేవుడని చెబితే వింటే వినాలి, లేకపోతే వదిలేయాలి. నమ్మితే నమ్మాలి, లేకపోతే వీడో పిచ్చోడు అనుకొని వెళ్ళిపోయి. మమ్మల్ని ఎందుకు కొడతారు? ఎందుకు చంపుతారు? ఎందుకు చంపుతారు? ఎందుకంటే మిగతా ఏ దేవుణ్ణి గూర్చి చెప్పినా మాకు కోపం రాదు, యేసు అనగానే కోపం వస్తుంది. ఎందుకంటే మిగతా దేవతలందరూ ఒక కేటగిరీ, యేసు ఒక్కడే ఒక కేటగిరీ. ఈయన ఒక్కడే ప్రత్యేకమైన వాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి తెచ్చైన వాడు. ఆయనేమో నిజమైన అసలైన సృష్టికర్త. మిగతా వాళ్ళందరూ కాని వాళ్ళు కనుక వాళ్ళు సీట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకో కొత్తోడు ఇచ్చినా సీట్ ఇచ్చుకుంటారు వాళ్ళు. కానీ అసలు దేవుడు అయినోడు ఎక్కడ సీట్ ఇస్తాడు? ఇప్పుడు సృష్టికర్త దగ్గరికి ఎవడో పోయి నువ్వు జరగవయ్యా, నేను కూడా నీ సీట్లో కూర్చుంటానంటే నువ్వెవడరా? నేను ఆకాశాన్ని చేసినప్పుడు నువ్వెక్కడున్నావు? భూమిని చేసినప్పుడు నువ్వెక్కడున్నావు? మట్టితో మనిషిని చేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఇప్పుడు సీటు కావాలంటే ఏంటి అంటాడు. రూల్ ప్రకారం ఎన్నికైనవాడు నేనే ప్రెసిడెంట్ అన్నట్టు యేసయ్య చెబుతున్నాడు, నేనే దేవుడు. మరి ఏ దేవుడు? కనుక ఆయనను ఈ లోకం ఒప్పుకున్నా మనం ప్రకటించాలి, ఒప్పుకోకపోయినా ప్రకటించాలి. ఎవడు నమ్మినా ప్రకటించాలి, నమ్మకపోయినా ప్రకటించాలి. చెప్పటం మన బాధ్యత.
వాడు నమ్మకపోతే దేవుడు మనల్ని ఏమి శిక్షించడు, చెప్పినందుకు బహుమానం ఇస్తాడు. కాబట్టి సువార్త ప్రకటనే తన జీవిత ధ్యేయంగా జీవించినటువంటి తల్లిగారు రాహేలమ్మ గారు మరి మనకందరికీ మంచి స్ఫూర్తి. అదే పంధాలు మనందరం నడవాలి. మనం ఏ వ్యాపారమైనా చేసుకుందాం, ఏ ఉద్యోగమైనా చేసుకుందాం, వ్యవసాయమైనా చేసుకుందాం, కానీ యేసే రక్షకుడు అన్న మాట రోజుకు ఒక 10 మందికైనా చెప్పాలి. చెప్పడం చేత కాకపోతే సువార్త కరపత్రమైనా ఇవ్వాలి. రోజు 10 మందికి సువార్త కరపత్రం ఇస్తే నెల తిరిగేసరికి 300 మందికి మన ద్వారా సువార్త అందుతుంది. సంవత్సరం తిరిగేసరికి 3650 మందికి సువార్త అందుతుంది. అందులో ఒక 10వ భాగం రక్షణ పొందిన బహుమానం నీదే పరలోకంలో. కాబట్టి సువార్త ప్రకటించే వాళ్ళు ధన్యులు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. అమ్మగారు మంచి దారి చూపించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ దారిలో మనందరం నడుద్దాం. భూదిగంతముల నివాసులందరికీ యేసును చూపించడానికి మన మిగిలిన జీవితం అంకితం చేద్దాం. దేవుడి మాటలు మన బ్రతుకులు ఫలింప చేయండి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన చేసుకున్నాం. ముగించేనా అమ్మా? క్లోజ్ చేసేనా? నేను చేసేనా? ముగించేస్తాను అమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవా, ప్రియ శ్రీనివాస్ గారు మరి లూదియమ్మ వారి గృహములో వారి కుటుంబ సభ్యులు, కుటుంబ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చారనైనా. ప్రియ తల్లి రాహేలమ్మ గారి యొక్క 4వ వర్ధంతిని మేమింత ఘనంగా నిన్ను స్తుతిస్తూ నిన్ను ప్రార్థిస్తూ మా పట్ల నీకున్న ఉద్దేశాన్ని గురించి మేము ధ్యానము చేసి నీ కొరకు మళ్ళీ మేము పునరంకితమవుతూ ఇంత ఘనంగా ఈ వర్ధంతిని జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం. రాహేలమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించే అవసరమే మాకు లేదు నాయన. ఆమె ధన్యురాలైపోయింది అయ్యా. ఇంకా ఆమెకు ఆకలి కానీ, దప్పిక కానీ, వ్యాధి కానీ, కన్నీరు కానీ, వడగాడుపు కానీ, ఏ ఇబ్బంది కానీ ఎన్నటికీ ఉండదు ప్రభువా. ప్రాచీన నిబంధన కాలపు భక్తులు ప్రవక్తలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని భక్తులు ప్రవక్తల మధ్య, దేవదూతల మధ్య, కొత్త నిబంధన కాలపు అపోస్తలులు, భక్తులు, ప్రవక్తలు అందరి మధ్య, వేలాది దూతల మధ్య యేసయ్యా నీ కౌగిట్లో అమ్మగారు ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ధన్యురాలు అయిపోయారు. నీకు స్తోత్రం. నీ లేఖనమును బట్టి మాకు ఈ విషయం తెలుసు. బైబిల్ అనే కిటికీ గుండా ఆ అదృశ్య ప్రపంచాన్ని, మహిమలోకాన్ని మేము చూస్తున్నాం. నీకు వందనాలు పరిశుద్ధ ప్రభువా. వారికి మీరు ఉన్నతమైన ధన్యత ఇచ్చారు. మిగిలిపోయిన మేము, భూమి మీద ఉన్న మేము, మా కోసం మేము ప్రార్థించుకుంటున్నాం ప్రభువా. మాలాగా ఇంకా భూమి మీద ఉండిపోయినా అందరి కోసం ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు మీరు పరిశుద్ధాత్మ కార్యం చేయండి. రక్షణ పొందిన వారు మనుషులను బట్టి అగునట్లుగా, మనుషులను బట్టి జాలరులుగా పనిచేసి ఒక్కొక్కరు వేలాది ఆత్మలు పట్టుకొని రక్షణ ఆనందములోకి తెచ్చినట్లు అందరితోనూ మీరు మాట్లాడండి. అందరిని అభిషేకించి బలపరిచి నీ యొక్క ఘనమైన దివ్య సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చుకోండి. ఈ గృహమంతా నీ మహిమ మేఘము నింపండి. ఈ గృహంలో శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, ప్రార్థనాత్మ ఎల్లప్పుడూ ఉండటకు సహాయం చేయండి. ఇంటిని మీ రక్తంతో కడిగి మీ అగ్నితో కాల్చి ఇల్లంతటిని సీనాయి కొండలాగా మార్చేసేయండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మ, ప్రార్థన భారము దయచేయండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని చెప్పినట్లు ఈ గృహంలో ఎవరు నివసించినా వారితో మీరు నివసించండి ప్రభువా. నీ బిడ్డలందరినీ ఈ లోక సంబంధముగా ఐశ్వర్యవంతులను చేయండి, ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులను చేయండి. చెక్కు చెదరని ఆరోగ్యంతో మీరు అక్కడి వరకు జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ప్రత్యేకంగా ఈ ప్రియ విశ్వాస గృహమునకును ప్రియ తల్లి దివంగతురాలై యేసయ్య కౌగిటిలో ఉన్నటువంటి ధన్యురాలు రాహేలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ సదాకాలం తోడైండుగాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.